టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి అందరికీ బాగా తెలిసిందే. కోపం వస్తే పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా బాగా ఫైర్ అవుతూ జనాల దృష్టిలో పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో అసలు బాలకృష్ణని తన ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తూ ఉంటారని చాలాసార్లు అనుకున్నారు. మరి నిజంగానే బాలకృష్ణను ఆయన వైఫ్ వసుంధరాదేవి ఎలా తట్టుకోగలదు? ఎంతో ఓపికతో సహనంతో కనిపించే వసుంధరాదేవి ఇంట్లో ఎలా ఉంటుంది? అమ్మ నాన్న ఉన్నా కూడా ఆమె రామోజీరావు ఇంట్లో ఎందుకు పెరిగింది? అసలు బాలకృష్ణ సంబంధం ఎలా వచ్చింది? బాలకృష్ణ గురించి వసుంధరాదేవికి తన అత్తగారు ఏం చెప్పారు? ఇద్దరి ఆడపిల్లల విషయం పక్కన పెట్టి కొడుకు గురించి వసుంధరాదేవి ఎందుకంత భయపడుతుంది అనే విషయాలతో పాటు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కొన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నందమూరి బాలకృష్ణ సతీమణిగా వసుంధరాదేవి తెలుగు ప్రజలందరికీ తెలుసు. కానీ వసుంధరాదేవి నందమూరి కుటుంబంలో కోడలిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ విధంగా కూడా ఆమెకి కొంత గుర్తింపు వచ్చింది. ఒక కుటుంబానికి పేరు తేవాలన్నా పోవాలన్నా మెట్టింట్లో అడుగుపెట్టిన కోడలి చేతిలోనే ఉంటుంది. అదే మెట్టినిల్లు సర్వసాధారణమైనది కానప్పుడు, ఒక రాష్ట్రంలోనే గొప్ప పేరున్న కుటుంబం అయినప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఏ అమ్మాయికైనా కొంచెం భయం, భక్తి రెండూ ఉంటాయి. వసుంధరాదేవి గారు అందుకు అతీతులేమీ కాదు. కాకినాడకి చెందిన ట్రాన్స్పోర్ట్ కంపెనీ అధినేత అయినటువంటి ఎస్ఆర్ఎంటీ అనే శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థ అధినేత దేవరపల్లి సూర్యనారాయణరావు గారికి ఏకైక కుమార్తెగా 1963 జులైలో జన్మించిన వసుంధరాదేవి గారు కాలేజ్ డేస్లో అందరి అమ్మాయిల్లాగానే ఒక సాధారణ అమ్మాయిగానే పెరిగింది. ఏ రోజు తాను ఒక బిజినెస్ మ్యాన్ కూతురునని కానీ, ఒక డబ్బున్న అమ్మాయినని కానీ విర్రవీగలేదు, గర్వించలేదు. ఇంకా చెప్పాలంటే ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడానికే ఆమె ఇష్టపడేది. వసుంధరాదేవి నాన్నగారికి రామోజీరావుకి ఉన్న స్నేహబంధం కారణంగా వసుంధరాదేవి గారు కొన్ని రోజులు రామోజీరావు గారి ఇంట్లో కూడా ఉన్నారు. ఎందుకంటే రామోజీరావు గారి భార్యకి వసుంధరాదేవి గారంటే చాలా ఇష్టం. తనని ఒక కూతురులాగానే చూసుకున్నారు. వసుంధరాదేవిని కొన్ని రోజులు తన ఇంట్లో ఉంచి కూతురులాగా చూసుకోవాలనేది ఆమె కోరిక. ఆమె కోరికని సూర్యనారాయణరావు గారి దంపతులు అంగీకరించారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో రామోజీరావు గారిని కలిసి ఈనాడు పేపర్ ద్వారా తనకి సపోర్ట్ చేయాలని అడిగారు. ఆ సమయంలోనే బాలకృష్ణ ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ గారు ఏదైనా సమయానికి జరిగిపోవాలి అనుకునే వ్యక్తి. అందుకే బాలకృష్ణకి పెళ్లి చేయాలని మంచి సంబంధం గురించి ప్రస్తావన వచ్చింది మాటల మధ్యలో. దాంతో రామోజీరావు గారు దేవరపల్లి సూర్యనారాయణరావు గారి కుమార్తె వసుంధరాదేవి గురించి చెప్పారు. రామోజీరావు గారు చెప్పడంతో ఎన్టీఆర్ గారు బసవతారకం గారికి విషయం చెప్పి ఆ సంబంధం ఖాయం చేసేశారు. వసుంధరాదేవి అమ్మగారికి కూడా బాలకృష్ణ నచ్చటం, గొప్ప కుటుంబానికి తన కూతురుని కోడలుగా పంపించడం వాళ్ళకు కూడా సంతోషాన్ని కలిగించింది. అలా 1982లో బాలకృష్ణ వసుంధరాదేవిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటికి బాలకృష్ణ సోలో హీరోగా ఏ సినిమాలో చేయలేదు. ఎన్టీఆర్తో కలిసి తాతమ్మ కళ సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన బాలకృష్ణ రామ్ రహీం, అన్నదమ్ముల సానుబంధం, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు వంటి సినిమాల్లో ఎన్టీఆర్తో కలిసి నటించాడు తప్ప సోలో హీరోగా రంగరేటం చేయలేదు. పెళ్లైన తర్వాత 1983లో సాహసమే జీవితం సినిమాతో బాలకృష్ణ సోలో హీరోగా పరిచయం అయ్యాడు. మరోపక్క వసుంధరాదేవి మామ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజులవి. అలాంటి సమయంలో నందమూరి వారి కుటుంబంలో వసుంధరాదేవి కోడలుగా అడుగుపెట్టింది. వసుంధరాదేవి చాలా నెమ్మదస్తురాలు, సిగ్గరి కూడా. దాంతో అత్త బసవతారకం గారు కలగజేసుకుని ఆమెకు అన్నీ నేర్పించారు. ఎవరితో ఎలా మెలగాలో, బాలకృష్ణకి ఏ వంటలంటే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో ఎలా మెలగాలో, మసులుకోవాలో అని చెప్పారు. అయితే మంచి చెడ్డలు అన్నీ చెప్పిన అత్త బసవతారకం గారు వాళ్ళ పెళ్ళైన ఒక 3 సంవత్సరాల తర్వాత అంటే 1985లో క్యాన్సర్తో మరణించారు. ఆమె మరణం నిజంగా నందమూరి కుటుంబానికి పెద్ద శాపమైంది. వసుంధరాదేవి గారికి తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే బసవతారకం గారు ఒక అత్తలా కాదు, అమ్మలా మంచి చెడులు చెప్పేవారు. 12 మంది పిల్లల్ని కన్నారు. ఆమె కన్నా 12 మందినే కాదు, కోడళ్ళను గాని అల్లుళ్ళు గాని అందరినీ పిల్లలతో సమానంగా చూసేవారు ఆమె.
అంతటి మహోన్నతమైన వ్యక్తి ఇక లేరు అన్న విషయాన్ని వసుంధరాదేవి గారితో పాటు ఆ కుటుంబంలో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎన్నో విజయాలు సాధించి ఉండొచ్చు, కానీ ఆ విజయాల వెనుక బసవతారకం గారు ఉన్నారు, బసవతారకం గారే ఉన్నారు. బసవతారకం గారి మరణంతో లక్ష్మీ పార్వతి రంగంలోకి దిగి రాజకీయాన్ని తన హస్తగతం చేసుకోవడానికి ప్రణాళికలు వేస్తోందని చంద్రబాబు నాయుడు మరోపక్క హరికృష్ణని, బాలకృష్ణని, దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఏకం చేసి రాజకీయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ సమయంలో వసుంధరాదేవి గారికి అసలు ఏం తెలీదు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో, ఆ పద్మ వ్యూహం ఏంటో, ఆ పద్మ వ్యూహంలో ఎవరు చిక్కుకుంటున్నారో, ఎవరు బయటపడుతున్నారో కూడా ఆమెకి తెలీదు. ఆ గొడవలు జరుగుతూ ఉండగానే 1988 డిసెంబర్ 21న వసుంధరాదేవి గారికి తొలి సంతానంగా బ్రాహ్మణి జన్మించిందే. తర్వాత 1991 జులైలో తేజస్విని, 1994 సెప్టెంబర్లో మోక్షజ్ఞ జన్మించారు. వసుంధరాదేవి గారు రాజకీయాల్లో తలదూర్చకుండా తన ముగ్గురు పిల్లల బాధ్యతలు చూసుకున్నారు. అలాగే బాలకృష్ణ హీరోగా మంచి స్థాయికి రావాలి అనుకుంది, కానీ రాజకీయ నాయకుడిగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సీఎం పదవినో లేకపోతే ఏ మంత్రి పదవినో అలంకరించాలని కోరుకోలేదు. పిల్లలు బయట చదివినా, విదేశాల్లో చదివినా తెలుగువారి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చెప్పడమే కాదు, ఆమె ఆచరించి పాటిస్తారు కూడా. బ్రాహ్మణికి, తేజస్వినికి చాలా చిన్నప్పటి నుంచే ఆమె అన్ని సాంప్రదాయాలు నేర్పించారు. గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే వారితో కూడా పాటించేలా చేస్తారు. ఇంటి ముందు ముగ్గులు కూడా వేయిస్తారు. ఇల్లు ఉడవడం, కడగడం ఇలాంటివి కూడా చేయించారు. పని మనుషులు ఉన్నా ఎవరి పనులు వారు చేయాలంటారు వసుంధరాదేవి గారు. పైగా సాంప్రదాయాలకి ప్రాణాలిచ్చే బాలకృష్ణ కూడా తండ్రిలాగానే గౌరవిస్తాడు కాబట్టి అతని నుండి కూడా మంచి సపోర్ట్ అందింది వసుంధరాదేవికి. 2004లో లక్ష్మీ నరసింహ సినిమా విషయంలో బెల్లంకొండ సురేష్పై బాలకృష్ణ జరిపిన కాల్పుల్లో వసుంధరాదేవి గురించి కొంతమంది బ్యాడ్గా అనుకున్నారు. ఇప్పటికీ ఆ బ్యాడ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ వాటిని బాలకృష్ణ గాని, వసుంధరాదేవి గారు గాని పట్టించుకోలేదు. పెద్ద కూతురు బ్రాహ్మణి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఆ తర్వాత ఆమె నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కి ఇచ్చి 2007లో వివాహం చేశారు. ఈ రోజు బ్రాహ్మణి రాజకీయ రంగంలో భర్తకి సలహాలతో పాటు హెరిటేజ్ వ్యాపారం చూసుకోవడం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి బోర్డు మెంబర్గా వ్యవహరించడం, తల్లిగా, కోడలిగా, కూతురుగా, వ్యాపారస్తురాలుగా అన్ని పనులు సమర్థవంతంగా నిర్వహిస్తోందంటే దానికి కారణం వసుంధరాదేవి గారు వేసిన పునాది, ఆమె దృఢమైన మనస్తత్వమే. ఆ తర్వాత తన రెండవ కుమార్తె తేజస్వినిని వైజాగ్కి చెందిన గీతం కాలేజ్ అధినేత MVVS మూర్తి గారు మనవడు భరత్కిచ్చి వివాహం చేసుకుని ఒక కొడుక్కి జన్మనిచ్చిందే. తేజస్విని కూడా రాజకీయాల్లో రాణించగల సత్తా సంపాదించుకుందే. 10,000 మంది ఉన్న సభలో కూడా ధైర్యంగా మాట్లాడగలదు తేజస్విని. దానికి కారణం వసుంధరాదేవి గారి పెంపకమే. వసుంధరాదేవి గారు బాధంతా కొడుకు గురించే. కూతుర్లిద్దరినీ మంచి ప్రయోజకురాలుగా తీర్చిదిద్దిన ఆమె మోక్షజ్ఞకి బద్ధకం ఎక్కువ అవడం వల్ల అతని భవిష్యత్ ఏంటో ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. సినిమా హీరోగా బాలకృష్ణ వారసుడిగా అతన్ని ఒక స్థాయిలో ఊహించుకుంటున్నారు. నిజానికి మోక్షజ్ఞకి హీరో అవ్వడం ఇష్టం లేదు. హీరో అయితే కఠినంగా ఉండాలి, కొన్ని త్యాగాలు చేయాలి. అవి చేయడం అంటే అతనికి అస్సలు ఇష్టం లేదు. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తానంటాడు తప్ప సినిమా హీరోగా మాత్రం చేయనంటాడు. ఇప్పుడు మోక్షజ్ఞని ఎలాగైనా సినిమా హీరోని చేయాలనేది అందరి ఆలోచన. వసుంధరాదేవి గారు కూడా అందుకు అతీతులు ఏమీ కాదు. కొడుకుని తెరపై చూసుకోవాలనేది ఆమె చిరకాల వాంఛ. ఆమె పెంపకంపై ఆమెకి నమ్మకం ఉందే. ఎప్పటికైనా కొడుకు మంచి హీరో అవుతాడని. త్వరలో హీరో అవ్వడానికి కూడా సమాయత్తమవుతున్నాడు. బాలకృష్ణ లాంటి వ్యక్తికి భార్య అంటే ఎలా భరిస్తుందో అనుకుంటారు కొందరు. కానీ బాలకృష్ణని తనకి అనుగుణంగా మలుచుకొని అతనికి ఏ లోటు రాకుండా ఒక చంటి పిల్లాల్లా చూసుకుంటున్నారామె. ఆ విషయం బాలకృష్ణకి కూడా తెలుసు. అందుకే భార్య అంటే పంచ ప్రాణాలు బాలకృష్ణకి. వసుంధరాదేవి గారు కూతురిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, అత్తగా, సమాజంలో బాధ్యత గల పౌరురాలిగా ఆమె పాత్ర 100% పోషించారు, పోషిస్తూనే ఉన్నారు. వసుంధరాదేవి గారి ఆశయాలు, ఆమె కలలు నెరవేరాలని మనవళ్ళు, మనవరాళ్లకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించి వాళ్ళని కూడా ప్రయోజకురాలుగా తీర్చిదిద్దాలని మనందరం కోరుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, వసుంధరాదేవి గారి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.